పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు నా గురించి చెప్పారు బహిరంగంగా మాట్లాడారు, మెచ్చుకున్నారు. ఎవరినే పొగడని మెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బెజవాడ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో మీ గురించి మెచ్చుకున్నారు. అది చాలా నాకు గొప్ప వరం అండి. ఎందుకంటే ఒకటి, బెజవాడ రాజకీయాలు మీకు తెలుసు, మీరు మీడియా రంగంలో 20 yearsగా ఉన్నారు. ఒక సామాన్యులు ఇక్కడ బెజవాడలో రాజకీయం చేయటం అది చిన్న విషయం కాదు. అలాంటిది నాలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ఉండటం అంటే అది పవన్ కళ్యాణ్ గారు అండ ఉండబట్టి, ఆయన ఆశీస్సులు ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. వెయిట్ చేయాల్సిందేనండి. రాజకీయాల్లో ఎంత కష్టపడినా ఎంత చేసినా అదృష్టం అనే రేఖ ఉండాలి, అర్థమైందా? అది అదృష్టం ఎప్పుడు వస్తుందో అది కూడా మన అధినాయకుడు తలుసుకుంటే అయ్యే పనులు. మనం ఊహించుకోవచ్చు, మనం ఎమ్మెల్యే అయిపోవాలి, మంత్రి అయిపోవాలి, లేదా ఇంకోటి అని ప్రతి వ్యక్తి ఊహించుకుంటాడు. కానీ అది ప్రాక్టికల్గా జరగాలంటే కొన్ని టైం పట్టిద్ది, అది వెయిట్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అవటానికి 10 ఏళ్ళు పార్టీ పెట్టి పోరాడితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యగలిగారండి. నాలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా ఎన్నో ఆటుపోట్లు తట్టుకోవాలి. మన పక్కనోళ్ళే మనల్ని విమర్శిస్తూ ఉంటారు, మన పక్కనోళ్ళే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. పార్టీలో మీకు ఎవరన్నా కట్టప్ ఉన్నారా? పదవి రాకుండా సీట్ రాకుండా చేయడానికి కారణాలు ఏమన్నా కట్టప్, ఎన్నిపోట్లు కట్టప్ ఉన్నారా? సార్ నేను ఒకటి చెప్పనా, ప్రతి పార్టీలో కట్టప్లు ఉంటారు, ప్రతి పార్టీలో ఎన్నిపోట్లు ఉంటాయి. రాజకీయం అంటేనే ఎన్నిపోట్లు. అంశెట్టి వాసు కట్టప్ ఎవరు? సీట్ రాకుండా చెప్పలేము సార్, అంశెట్టి వాసుకి ఎవరు ఉన్నారని చెప్పలేము. ఎందుకంటే సీట్ రాకుండా చేయడానికి ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఒక జీర్ణించుకోలేని వ్యక్తి కానీ మాట కానీ ఏంటంటే, ఒక సామాన్యుడిని ఎవరు కూడా అందలం ఎక్కనీరు. ఒక సామాన్యుడు అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక అధికారం వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఉన్న లీడర్లు కానివ్వండి, మన పక్కన ఉన్నోడు కానీ కట్టప్పల్లా తయారవుతారు. దాన్ని అన్నించి కూడా చేయించుకొని వెళ్ళగలిగితేనే రాజకీయాల్లో తట్టుకుంటాం. అంతేగాని అందరూ కూడా మనల్ని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించరు. అంటే సీట్ రాకుండా చేయడానికి ఆ కట్టప్ ఎవరు? సీట్ అనేది ఎవరు ఆపేది కాదండి. అది వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు పిలిచి చెప్పారు, వాసు ఈసారికి సీట్ ఇవ్వలేకపోతున్నావు, ఎందుకంటే చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి, కాబట్టి నువ్వు పార్టీ పనిచేయాలన్నారు. నేను పనిచేశాను, అదే గౌరవం ఉంది. ఈరోజు కూడా అండి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా పార్టీ నాకు కొమ్ముగాస్తుంది, పార్టీ నాకు గౌరవిస్తుంది. ప్రతి కమిటీలో నా పేరు వేస్తారు. విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, నాకు అంత గౌరవం ఇచ్చారు. ఎందుకంటే విజయవాడలో ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీలో మరి భారతీయ జనతా పార్టీతో కలిసి నన్ను కూడా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా జనసేన పార్టీ గుర్తించి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి, మరి విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చి, ఇన్ని పదవులు ఇచ్చి, ఏదైనా మా వాసు ఉన్నాడని చెప్పి నన్ను గౌరవించటం. కళ్యాణ్ గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, హరిప్రసాద్ గారు కానివ్వండి, ఎంటైర్ టీం అంతా కూడా నన్ను సొంత మనిషిని అనుకుంటారు. అంటే వాసు మా మనిషి, మావాడు అనుకుంటారు కాబట్టే నాకు ఈరోజు ఇంత పేరు, ఇంత గౌరవం దక్కింది. కాబట్టి నేను పదవుల కోసం ఆశించనండి, పదవి వచ్చే రోజు వస్తుంది. సార్ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ అగ్రనాయకులకి చాలా ఇష్టం, మోడీ గారికి కూడా అతి ఇష్టం. తుఫాన్ అని కొంచెం చెప్పన్నారు. మోడీ ఎలా అంటారు? అది అంటే మోడీ గారికి కూడా ఇష్టం, ఆ సన్నిహితం ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఉపయోగపడే రకంగా ఉంటుందంటారు భవిష్యత్తు? మోడీ గారు మచ్చలేని నాయకుడు అండి. మోడీ గారు ప్రపంచంలో, మోడీ గారికి ఉన్న క్రేజ్ మీకు తెలుసు. మోడీ గారు కూడా ఒక సామాన్యుడు, ఆయన కుటుంబం లేదు, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటము, 100 కోట్లు సంపాదించుకుందాం, అవినీతి చేద్దాం లేదు. ఈ దేశాన్ని అన్ని దేశాలతో పోటీతత్వంతో ఉంచాలనే ఒక గొప్ప మనసున్న మనిషి అయిన. అదేవిధంగా భారతదేశం అంటే మోడీ గారికి ఇష్టం, అదే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ఇస్తారు. ఆయన హిందుత్వాన్ని గౌరవిస్తారు, సనాతన ధర్మానికి ఆయన ఎంత పేరు తీసుకొచ్చారో మనం చూసి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించకుండా 2014లో మోడీ గారు మొట్టమొదట పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా లేరు ఆయన. ఆ రోజు ఏం ఆశించకుండా ప్రచారం చేశారు. ఆ రోజు ఘన విజయం సాధించింది ఎన్డీఏ ప్రభుత్వం. 2019లో అదే మోడీ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ఎదిరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అంత సన్నిహిత సంబంధం ఎలా? సన్నిహితం అంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీజీ అని చెప్పి ఆ రోజున విమర్శించారు. మోడీ గారి మీద కోపంగా ప్రత్యేక హోదా విషయం ఆ విధానాన్ని వ్యతిరేకించారు.
వాళ్ళు చూపించే విధానాన్ని, మన ఆంధ్ర రాష్ట్రం మీద విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆ రోజు మోడీ గారు ఆ రోజుకి కానీ ఈ రోజు కానీ ఆయన చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సపోర్ట్ చేసినా ఒక మంత్రి ఇమ్మనో ఒక ప్రాజెక్ట్ ఇమ్మనో ఏ రోజు వెళ్ళలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళారు, పబ్లిక్ కోసం వెళ్ళారు, రాజధాని కోసం వెళ్ళారు, స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళారు, అనేకమైన పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళారు. అక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కలిగింది. అదిగాక మోడీ గారి తర్వాత క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా అంటే మన భారతదేశంలో సౌత్ ఇండియన్లో పవన్ కళ్యాణ్ గారు. అది చూసి, ఆయన వినయం చూసి, ఆయన నిజాయితీ చూసి, ఏమి ఆశించని ఇలాంటి వ్యక్తిని మోడీ గారు గౌరవిస్తారండి. తుఫాన్ కూడా అన్నారు. తుఫాన్ ఏంటి మీరు చూశారు. గతంలో ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని వంగి వంగి దండాలు పెడితే మోడీ గారు ఆగి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడినా, ఏమండి ఇప్పుడు ఈ రోజు అంటే మాకు 2 ఎంపీలు ఉన్నారు సెంటర్లో, గతంలో ఎంపీలు కూడా లేరు. కానీ ప్రతి మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిచ్చి అభిమానం. అంటే ఇలాంటి నాయకుడిని పెంచాలి, ఇలాంటి నాయకత్వాన్ని పెంపొందించాలి. రాష్ట్రానికే కాదు పరిమితం చేసేది, దేశానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని జన సైనికులను చూసి ఆయన గొప్పగా ఫీల్ అవుతారు.